వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మల్లిక. కూటమి ప్రభుత్వంలోని మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండవచ్చనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేరు కూడా వినిపిస్తుంది. శనివారం ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొనడానికి వచ్చిన సుజనా చౌదరితో నెంబర్ 1 న్యూస్ మాట్లాడింది. మంత్రివర్గంలోకి మిమ్మల్ని తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయని నెంబర్ 1 న్యూస్ ప్రతినిధి ఎమ్మెల్యేను అడగ్గా నాకేమీ తెలియదని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని, రాబోయే 3 ఏళ్లలో ప్రత్యేక ప్రణాళికతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని నెంబర్ 1 న్యూస్ తో స్పష్టం చేశారు ఎమ్మెల్యే సుజనా చౌదరి. 175 నియోజకవర్గాల్లో విజయవాడ వెస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది డెవలప్మెంట్ యాక్టివిటీస్. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఒకసారి అంతా రివ్యూ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఇంకా ప్రజల సమస్యలు అయితే ఇంకా చాలా ఉన్నాయి. చేయగలిగినంత వరకు చేసాం. ఇప్పుడు ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. కొండ మీద ప్రాంతం వాళ్ళకు కూడా జీవో నెంబర్ 30 ఒకటి ఇష్యూ చేయించగలిగాం. సీఎం గారు చొరవ తీసుకుని చేశారు. అది ఇంకా పెన్షన్ల ప్రాబ్లం ఉంది, ఇంకా టిడ్కో ఇల్లులు పంపిణీ ప్రాబ్లం ఉంది, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మేము స్పెషల్గా ఒక ఆరోగ్యానికి కానీ మొబైల్ వ్యాన్స్ కూడా పెట్టి చేస్తూ ఉన్నాం. ఇంకొక 15 రోజుల్లో మొత్తం ఈ 2 సంవత్సరాల్లో మేము ప్రయత్నాలు ఏమేం చేసాం, ఏమేమి సాధించామనేది చూసి నెక్స్ట్ 3 ఇయర్స్కి ఇంకో 2 ఇయర్స్కి ప్రోగ్రామ్ వేయాలనేది ప్లాన్. ఆ పని మీద ఉన్నాం. సార్, నెక్స్ట్ ఈ రీషఫ్లింగ్లో భాగంగా సుజనా చౌదరి గారి పేరు బాగా వినిపిస్తుంది. మంత్రివర్గంలో తీసుకుంటే తెలియదండి నాకు అది మీరు ఇచ్చేవాళ్ళని అడగాలి. ఓకే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.